Good morning, all of you. All the students who have completed the final year degree course might have been preparing for the competitive examinations as well as for admission to higher educations like ICET, NIMCET, PG sets, etc. You might have already framed an idea to which course to join. So, therefore, here this lecture is meant for you to add some information where it can be useful for developing your career opportunity. See, there are number of opportunities available in the market, but how we are able to select a particular course? Why we are inclined to select only certain courses? Before that, why we have to select a course? Here, let us look at this example. Mr. Rajesh, though he is a doctor, had shifted his profession from practicing as a doctor to as a coaching and started coaching for MBA. Why? Because he is very much inclined for a different one. So, his idea is a different. Then why he had chosen MBBS? Because his parents might have decided or his peers might have decided. Such is the case with number of people. Many people who have gone for IITs are changing their profession to different one. They are going for, instead of specializing in engineering, they are going for MBA courses. Many of them are going for civil services, like that. And what is the aptitude for that? And there is a craze for civil services, but there is no aptitude test. There are no certain tests where a person who has chosen his career will be fit to that post. So, in India, such aptitude tests are not available. Therefore, those who are crazy for civil services are ending up as teachers or clerks. And today, most of the multinational companies do not select only on the basis of the degree you are having. They want the persons who can add value to the company, who will be able to understand the situation and take a decision. That is a very, very important. కాబట్టి చాలామంది విద్యార్థులు ఏంటంటే, మేము ఒక క్వాలిఫికేషన్ ఉంది, మా దగ్గర ఒక MBA ఉంది కాబట్టి నాకు మేనేజర్ ఉద్యోగం ఇవ్వాలి, లేదా నాకు MCOM ఉంది కాబట్టి నాకు ఒక బిజినెస్లో కానీ బ్యాంకులో కానీ ఉద్యోగం ఇవ్వాలి, నా దగ్గర MSc ఉంది కాబట్టి నాకు ఫలానా సంస్థలో నేను ఫిజిక్స్ చేశాను కాబట్టి ఒక సైంటిఫిక్ ఆర్గనైజేషన్లో నాకు ఉద్యోగం ఇవ్వాలి, ఇలా ముందే కోరుకోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈరోజు సంస్థల లోపల చాలా సంస్థలు ఏంటంటే, కేవలం నీకున్న క్వాలిఫికేషన్ మాత్రమే కాదు, నీకున్న అదనపు అర్హతలు ఏమేమి ఉన్నాయి అన్న దాని గురించి చాలా ప్రధానంగా చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకే మనము కెరీర్ గైడెన్స్ అనేది ఎందుకొరకు అవసరము అనుకుంటే, ఇప్పుడున్న జనరేషన్ కనుక మనం చూస్తే, ఈ భవిష్యత్తు గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ఒక క్రమ పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ముందుకు జరగడం అన్నది లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ జస్ట్ ఫాలోయింగ్ ది క్రౌడ్. చాలామంది అందరూ ఎటువైపు వెళ్తుంటే మేము అదే వైపు వెళ్తాము అని చెప్పేసి అనుకుంటారు. మన ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా మనం చూసుకుంటే, ఇంటర్మీడియట్ కాగానే ఏం చేస్తారు, చాలామంది ఎంసెట్ వైపే చూడటం అనేది జరుగుతూ ఉంది. ఎంసెట్ అన్నప్పుడు ఎంసెట్లో క్వాలిఫై అయ్యి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం మెరిట్ క్యాండిడేట్స్ అని, తర్వాత వచ్చినప్పుడు మామూలు రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజెస్లో అడ్మిట్ అయిన వాళ్ళని, దీంట్లో ఏది రాని వాళ్ళు మామూలు డిగ్రీకి
వచ్చిన విద్యార్థులుగా మేము ఎంసెట్కు సెలెక్ట్ కాలేదు కాబట్టి మేము కాస్త ఇన్ఫీరియర్ క్యాండిడేట్స్, మేము వాళ్ళకంటే తక్కువగా, మాకు తెలివితేటలు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి అనుకోవడం అన్నది సహజంగా చాలామంది మనసులో పైకి చెప్పకుండా కూడా మనసులో ఇమిడిపోయి ఉంటుంది. మరి ఎందుకొరకు వీళ్ళు ఈ రకంగా ఈ కోర్సులు సెలెక్ట్ చేసుకుంటున్నారు అంటే దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్స్, అంటే పీర్ గ్రూప్స్ కానీ, సొసైటీ సంబంధించింది కానీ, లేకపోతే పేరెంట్స్ సంబంధించిన కానీ, ఇటువంటి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టే కానీ వాళ్ళు స్వయంగా నేను ఒక టెక్నీషియన్ కాదలుచుకున్నాను, నేను ఒక ఆప్థాల్మజిస్ట్ కాదలుచుకున్నాను, నేను ఒక రేడియాలజిస్ట్ కాదలుచుకున్నాను, లేకపోతే నేను ఒక స్పెషలైజేషన్, ఒక ప్రొఫెషన్ కావాలి అని చెప్పేసి అనుకొని దానికి అనుగుణమైన కోర్సునే ఎన్నుకొని చదవటం అనేది మన భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో మరీ తక్కువగా ఉంది. వాళ్ళంతా కూడా కరెంట్ ట్రెండ్స్, ఇప్పుడు దేనికి డిమాండ్ ఉంది అంటే దాని వైపు అందరూ మరడం అనేది జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మనం కంప్యూటర్కు బాగా డిమాండ్ ఉంది కాబట్టి విపరీతంగా అందరూ కంప్యూటర్ కోర్సే తీసుకోవడం అనేది జరిగింది. గత 3 సంవత్సరాల క్రితం కంప్యూటరు మొత్తం ఇండస్ట్రీ అంతా కూడా డౌన్ అయిపోయేసరికి వెంటనే అటు నుంచి మళ్ళీ షిఫ్ట్ అయిపోవడం అనేది జరిగింది. కాబట్టి ఎటువైపు డిమాండ్ ఉంటే అటువైపే డిమాండ్ కాకుండా తమకు అప్టిట్యూడ్ ప్రకారము కోర్సును ఎన్నుకోవటం అన్నది జరగటం అన్నది లేదు అన్నమాట. అయితే వీళ్ళు ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్నారు? డిఫరెంట్ వాటి వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది అవుట్ ఆఫ్ డిజెక్షన్. వాళ్ళు దే ఆర్ జంపింగ్ టు ఎనీ క్యారీ, ఏదైనా పర్వాలేదు, ఒక ఉద్యోగం వస్తే సరిపోతుంది అన్నదానికి కాకుండా వాళ్ళు కోరుకున్న అభిరుచి ప్రకారం కనుక ఉద్యోగంలో కనుక సెలెక్ట్ చేస్తే వాళ్ళు అద్భుతాలు సృష్టించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇకపోతే ఇటువంటి దానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మన భారతదేశంలో కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ అన్నవి లేకపోవడం, అవే కాకుండా అందరూ కూడా ఒక ఫ్యాంటసీ వరల్డ్లో ఉండటం, వాళ్ళకు మోటివేషన్ అన్నది చాలా తక్కువగా ఉండడం, వాళ్ళు దే డోంట్ డిస్కవర్ దేర్ ఓన్ లైఫ్స్, జస్ట్ దే విల్ బీ ఫాలోయింగ్ యాజ్ పర్ ది పీర్ గ్రూప్స్. వాళ్ళు ఏమనుకుంటారు, ఫలానా కోర్సులో జాయిన్ కావాలి, ఒక చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక సార్ చెప్పారనుకో, మీ గురువు చెప్పారనుకో, మళ్ళీ ఏమడుగుంటారు, వాళ్ళ మిత్రులను అడగడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా ఏమంటారు, అబ్బో చార్టర్డ్ అకౌంటెన్సీ అది చాలా కష్టమైంది, వెరీ టఫ్ సబ్జెక్ట్, కాబట్టి దాంట్లో చాలామంది పాస్ కారు, కాబట్టి మనం అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం, వెంటనే అటు మనం ఆ కోర్సులోకి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. లేదా ఇంకొకరు వేరేది ఏదైనా కోర్స్ గురించి చెప్పారనుకో, సపోజ్ యాక్చురియల్ సైన్స్ అనేదాన్ని చాలా బాగుంది ఫ్యూచరు అన్నారనుకో, యాక్చురల్ సైన్స్ గురించి ఎవరికైనా తెలుసా అని చెప్పేసుకోండి, 10 మందిని అడిగేసరికి 10 మందిలో ఎవరికి తెలియదు అన్నారు అనుకో, అప్పుడేంటి, అయ్యో ఇది ఎవరికి తెలియదు కదా, కొత్త సబ్జెక్ట్ కదా, దీనివల్ల మన భవిష్యత్తు పాడైపోతుందేమో, అందరు తీసుకునే కోర్స్ తీసుకుందాం, మనం అందరు ఎంఏ చేస్తున్నారు కాబట్టి మనం ఎంఏ చేద్దాం, అందరు ఎంకామ్ చేస్తున్నారు కాబట్టి మనం ఎంకామ్ చేద్దాం, అందరూ ఐసెట్ రాసి ఎంబీఏ చేస్తున్నారు కాబట్టి మనము ఐసెట్ రాయాల్సిందే, ఎంబీఏ చేయాల్సిందే, మనము ఎంసీఏ రాయాల్సిందే. అందరూ కంప్యూటర్లు మేనేజర్లు అయితే మిగతా పనులన్నీ కూడా ఈ ప్రపంచంలో ఎవరు చేయాలి? అందుకే మన భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ఒకవైపు నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది, అదే సమయంలో చాలా మటుకు పరిశ్రమ మాకు కావలసిన నిపుణులైన వ్యక్తులు దొరకట్లేదు అని చెప్పేసి చాలా సంస్థలు అనటం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే క్యారియర్ ప్లానింగ్ అనేది సరిగా లేకపోవడం. దీనికి ఈ విద్యార్థులు స్వయంగా తమ నిర్ణయాన్ని చేయలేకపోవడం, అంటే ఇతరులు తమ పీర్ గ్రూప్ వల్ల కానీ, పేరెంట్స్ ప్రెషర్ వల్ల కానీ, ఇతరుల వల్ల, వేరే వాటి వల్ల కానీ, ఇంతకుముందు మనం పేర్కొన్న కారణాల వల్ల వాళ్ళు పూర్తిగా ఏదో ఒకదానికి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. మనము కొన్ని విషయాల లోపల ఒకరికి బాగా కఠినమైంది, కోర్సు కష్టమవుతుంది అని చెప్పేసి అనుకొని, ఇంకొకటి సులువు అవుతుంది, అందరు చదివేది చదువుదామని చెప్పేసి అనుకునే దాని విషయంలో వచ్చే ముందు మన మైండ్ సెట్ ఏ రకంగా ఉంటుంది అన్నదానికి ఒక చిన్న పజిల్ను మనం టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మీకు ఈ స్క్వేర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ స్క్వేర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 4 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ స్క్వేర్స్లో ఏ, బి అండ్ సి, డి అనే 4 స్క్వేర్స్ ఉన్నాయి. మధ్యలో కొంత ఈ షేడెడ్ పోర్షన్ కూడా ఏబిసి అనే స్క్వేర్స్ లోపల కట్ చేసి ఉంది చూడండి. లుక్ కేర్ఫుల్లీ టు ఈ డయాగ్రామ్ను ఒక్కసారి మీరు బాగా గమనించండి.
నేను ఇప్పుడు ఒక 4 ప్రశ్నలు అడుగుతాను, వాటికి మీరు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీకు చాలా తెలుసు, ముందుగా చాలా సులువైన ప్రశ్నకు వెళ్దాం. ఓకే, ఆర్ యూ రెడీ? దెన్ లెట్ us గో ఫర్ ది క్వశ్చన్. ఫస్ట్ ఏంటంటే ప్రశ్న, క్వశ్చన్ నెంబర్ 1, డివైడ్ ది వైట్ ఏరియా ఇన్ స్క్వేర్ ఏ. ఈ ఏరియాలో ఉన్న ఈ స్క్వేర్ను 2 భాగాలు, 2 ఈక్వల్ పార్ట్స్గా మీరు గుర్తించాలి. అంటే 2 భాగాలు చేయాలి, సమానమైన భాగాలు. ఈజీ, అవునా కదా? చాలా సులువుగా మీరు చేయడం అనేది సాధ్యమవుతుంది. ఇలా గీత గీసేరు, ఇటు ఈక్వల్ ఇటు ఈక్వల్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ లెట్ us గో టు ది అనదర్ క్వశ్చన్, ఏ లిటిల్ బిట్ డిఫరెంట్ వన్. ఇప్పుడు నెక్స్ట్ బి స్క్వేర్లోకి వెళ్దాం. బి స్క్వేర్లో ఇప్పుడు క్వశ్చను, డివైడ్ ది వైట్ ఏరియా ఇన్ స్క్వేర్ బి ఇంటూ 3 ఈక్వల్ పీసెస్. ఇక్కడ 2 ఈక్వల్ పీసెస్ చేసాము ఏ స్క్వేర్లో, ఇప్పుడు బి స్క్వేర్లో మనము 3 ఈక్వల్ పీసెస్ చేయాలి. కమాన్, is it difficult? It is not so difficult, isn't it? You can do it. Yes, you might have already done it. Yes, ఈక్వల్ పార్ట్స్ వచ్చాయి, 1 2 3 పార్ట్స్ వచ్చాయి. నెక్స్ట్ let us go to the question number 3, which may be somewhat difficult. Okay, come on, question number 3. The question number 3 is, divide the white area in square C into 4 equal parts. ఈ ఏరియాను మొత్తం 4 భాగాలుగా మార్చాలి. Is it very difficult? Okay, let us see. Have you found it? No, you haven't. Some might have already found it. You try, you can do it. And you can take your own time. Here is the solution. 1 2 3 4. Okay. Now we have divided this C square into 1 2 3 4 parts. Could you solve it? Some might have solved it. Now the important, very important question is question number 4, that is the last question. Divide this area into 7 equal pieces. Only few people have done in the world, and the world record is 7 seconds. Only within 7 seconds this problem was solved. Now the time is up, 7 seconds. Have you solved it? Or have you found any idea? Here is the answer. Oh, very simple.